హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు ఎండు చేపలు బెండకాయ కర్రీ చేస్తున్నానండి. చూడండి, ఎండు చేపలు తీసుకున్నాను, శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. ఒక టమాటా తీసుకున్నానండి పెద్దది, ఒక అర కేజీ బెండకాయలు తీసుకున్నానండి, ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. అలాగే చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు కూరలోకి నానబెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చూడండి, చింతపండుకాయ నానబెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ నేను కలిపి పెట్టేసుకుంటానండి. చేపలు మాత్రం కూర సగం ఉడికిన తర్వాత వేస్తానండి. టమాటాలు, బెండకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ నేను కలిపి పెట్టేసుకుంటానండి. మీకు చూపిస్తాను ఎలాగో. చూడండి, ఖాళీ గిన్నె ఒకటి తీసుకున్నాను కూర వండుకోవడానికి. ఇందులో ఇవన్నీ వేసేసుకుంటానండి. ఇవన్నీ అయితే వేసుకున్నాను కదండి. కూరకు సరిపడ్డా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. అలాగే కారం కూడా వేసేసుకుంటానండి. నేను 2 స్పూన్లన్నర కారం వేసానండి. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకున్నామండి. అలాగే కూరకు సరిపడ్డా నూనె కూడా పోసుకుంటానండి. చూపిస్తాను మీకు. చూడండి, నూనె అయితే పోసుకుంటున్నాను కూరకు సరిపడా. మీరైతే 4 స్పూన్లు పోసుకోండి. నేనైతే సుమారుగా పోసేసుకుంటున్నాను. ఇవన్నీ కలుపుకుందాం ఇప్పుడు. చూడండి, పోసేస్తున్నాను కదా, కలిపేసుకుంటాను మొత్తం. ఇలా కూడా బాగుంటుందండి, ఎండు చేపలను బెండకాయ కూర. ఒకసారి ఎప్పుడన్నా ఇలా ట్రై చేయండి. చూడండి, కలుపుకున్నాను కదా, ఇందులోనే వాటర్ కూడా పోసుకుంటానండి. చూడండి, కూరకు సరిపడా నీళ్ళు అయితే పోసేసుకుంటున్నాను నేను. చూడండి, పోసుకున్నాను కదా, కలుపుకున్నాను ఒకసారి. చూడండి, కలిపెట్టేసుకున్నాను కదా, ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. చూడండి, పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇది సగం ఉడికిన తర్వాత ఎండు చేప ముక్కలు వేస్తానండి నేను. అలాగే చింతపండు కూడా అప్పుడే వేస్తాను, మీకు చూపిస్తానండి తర్వాత. చూడండి, దీని మీద మూత పెట్టేసుకున్నాను. చూడండి, పొయ్యి మీద పెట్టాను కదా, ఇది ఉడుకుతుంది కదా. చాలామంది అయితే మన వీడియోస్ చూస్తున్నారండి, కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే నాకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుందండి. అలాగే కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుందండి. చూడండి, ఇదైతే ఉడుకుతుంది కదా, దీని మీద మూత పెట్టేసుకున్నాం. మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా ఇందులో వేసేసుకున్నాం. ఒకసారి కలుపుకుందాం. చింతపండు రసం పోసేసుకున్నాను కదా, కొంతసేపు ఉడకనిద్దామండి. 2 ఉడుకులు వచ్చిన తర్వాత ఇందులో ఎండు చేప ముక్కలు కూడా వేసుకుందాం. చూడండి, కూర అయితే ఉడుకుతుంది కదా, ఇందులోనే చేప ముక్కలు కూడా వేసేసుకున్నామండి. చేపలు ఇలా వేయడం వలన చేపగానే ఉంటుందండి. ముందే వేసేస్తే చేప మొత్తం కరిగిపోతుంది. ఒకసారి కలుపుకుందామండి. కూర దగ్గర పడేదాకా ఉడకనిద్దామండి. ఉడికినాక మీకు చూపిస్తాను నేను. మూత అయితే పెట్టేసుకుంటున్నానండి. చూద్దామండి ఒకసారి అయిందేమో కూర. చూడండి, దగ్గర పడింది కదా, ఒకసారి కలుపుకుందాం.
చూడండి అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ అండ్ చేపల కూర రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఉంటుంది, కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.